20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి. ఊర్ని అమ్మ 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం. మహిళా కమిషన్ను ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకోలు. బీఆర్ఎస్ నేతతో పెళ్ళయిందంట. కేటీఆర్ ఉన్నావా? బండి సంజయ్ మీద ఎగిరినావు కదా. ప్రతిదానికి టైం వస్తుంది రా నాయన, ఆవేశపడితే పనికి రాదు. 20 లక్షల అప్పు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తండ్రి, అలా తల్లి లేదంటే సవతి తల్లి ఉందట. 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెళ్లి. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం. మహిళా కమిషన్ను ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకోలు. వారే వా, ఎల్బీ నగర్ నుంచి ఆడికి పోయింది కథ. అప్పు తీర్చేందుకు కన్యా శుల్కాన్ని తలపించే విధంగా ఓ తండ్రి సవతి తల్లి 18 ఏళ్ల బిడ్డను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన రాకేష్ గౌడ్ కొన్నేళ్ల క్రితం ఓ ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 18 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్న రాకేష్ తన సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారే వా. అయితే రాకేష్ సవతి తల్లి కలిసి తమకు ఉన్న 20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే బీఆర్ఎస్ నేతకు తమ బిడ్డను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసిండు. వారే వా. కేటీఆర్ రాజీనామా చెప్పాను ఈ ఇష్యూతోను. తనకు 2 లక్షల అప్పు కావాలని ప్రశాంత్ రెడ్డి వద్దకు రాకేష్ గౌడ్ వెళ్ళగా, నీకున్న అప్పు అంతా నేను తీరుస్తా, నాకు నీ బిడ్డను ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పడంతో రాకేష్ గౌడ్ అందుకు ఒప్పుకున్నాడు. రాకేష్ గౌడ్ సవతి తల్లి ఇద్దరు కలిసి ఆ పెళ్లి చేసుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామని యువతిని బెదిరించారు. ఈ నెల 8న స్థానికంగా ఉన్న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి ఆ యువతికి బలవంతంగా పెళ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో తప్పించుకున్న బాధిత యువతి శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. తనకు మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆ యువతి తరపు న్యాయవాది గ్యార సతీష్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకునేందుకు సహకరించిన ఆ యువతి స్నేహితులపైన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఆయన తెలిపింది. సిగ్గుశరం ఉందా రాబాయ్? ఎవడన్నా అప్పుంటే ఏం చేయాలరా తల్లిదండ్రులు? నాకు కూడా ఉండదు అప్పులు. ఏం చేయాలి? కష్టపడాలి, తీర్చుకోవాలి. ఒకవేళ అది కూడా ఆప్షన్ లేదంటే ఉన్న భూమి అమ్ముకోవాలి, తీర్చుకోవాలి. అది కూడా ఆప్షన్ లేదంటే ఉన్న ఇల్లు అమ్ముకొని కిరాయి ఇంటి నుండి అయినా మనం తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇజ్జత్కి సవాలు ఉంటుంది అప్పులు. 20 లక్షల ఆయనకు 2 లక్షల అప్పు ఇమ్మంటే మొత్తం నీ అప్పంతా తీరిస్తే 20 లక్షలు, కానీ నాకు నీ బిడ్డనిచ్చి పెళ్ళి అన్నాడు అంటాడు. ఉల్టా పైసలు ఇచ్చి పెళ్ళి చేసుకున్నాడు అని. మరి పెళ్ళి అయితే లేదు. 45 సంవత్సరాలు వచ్చిందంటే పెళ్ళి అయితే లేదంట. 45 సంవత్సరాల బీఆర్ఎస్ నేత బచ్చన్నపేటలో, ఇంకా జనగామ దగ్గర ఉంటుంది. 18 సంవత్సరాల పిల్ల నుంచి చేస్తూ ఉంటుంది రాబాయ్ పిల్ల. మరి వానికి ఎట్లా సిగ్గు లేదు బీఆర్ఎస్ నేతకు? బీఆర్ఎస్ నడిపించే వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మీకన్నా సిగ్గు అనిపిస్తలేదా ఈ వార్త చూసి? ఇట్లా తయారు